కళ్యాణ్ జ్యువెలర్స్ కలవారి కోడళ్ళు. ఓకే అక్క, ఆ శ్యామల్ని తీసుకొచ్చి దాని చేతే నీ కోడలే అలా చేసిందని నిజం చెప్పిస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవడం కాదు జగదీశ్వరి, అప్పుడు నువ్వు కాదు, అప్పుడు నేనే దీన్ని నా చేత్తోనే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. కానీ అది జరగదు, ఎందుకంటే ఇది అంత దారుణం చేయదు. చేసింది కాబట్టే చెప్తున్నానక్క. అయినా అవన్నీ ఎందుకు? ఆ శ్యామల ఇవాళ రేపు నా కంట పడక తప్పదు. అప్పుడు అప్పుడు దాన్ని తీసుకొచ్చి నీ ముందు పడేస్తాను, నిజం చెప్పిస్తాను. అప్పుడు నువ్వు మాట తప్పవుగా. నేనంత మూర్ఖురాల్ని కాదు జగదీశ్వరి, చెప్పానుగా, ఆ శ్యామలే గనక దీని ప్రమేయం ఉందని చెప్తే చాలు. ఆ మాట మీదే ఉండు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? తప్పు చేసిందల్లా నువ్వింత అమాయకురాలు కాబట్టే వాళ్ళ నెత్తికెక్కి తిరుగుతున్నారు. కత్తుల కోట, ఏ దారి కనిపించని సోట, కొనుకుండదు కంటికి ఏ పూట. ఓయా అటు ఇటు తిరిగితే కాళ్ళు అవడం తప్ప నువ్వు బయటికి వెళ్ళి మార్గం కనిపించదే. వచ్చి అలా కూర్చో. ఏమైంది రేఖ? కొంప మునిగింది శ్యామల. కొత్త విషయం చెప్పవే. అదే అదేదో ఇది వచ్చాకే ములిగింది కదా. అబ్బా పిన్ని, నువ్వు ఉంటావా? ఆ ఏమైంది రేఖ? మా రాజేశ్వరి అత్తయ్య నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటే రోజు ఈ రోజే అవ్వచ్చు. ఏంటే పొద్దున్నే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏమన్నా తొక్కేవా? గాలి గాలి సోకిందా ఏంటి? నువ్వు ఉండహే. రాజేశ్వరి అంటే నిన్ను బయటికి గెంటడమా? ఇంపాసిబుల్. నో, ఇట్స్ పాసిబుల్. ఇదిగో ఏదో బుల్బుల్మని పాస్ పాస్ అంటారేటి? కట్టెలు మహాండే మీకు పుణ్యం ఉంటది. చెప్పాగా రాజేశ్వరి అత్తయ్య నన్ను గెంటే పోతుంది అని. అదంత ఈజీ కాదు రేఖ. అనవసరంగా నువ్వు కంగారు పడుతున్నావు. నిన్ను గెంటడం ఎవ్వరి వల్ల కాదు, నీ వల్ల అవ్వబోతుంది. అవును శ్యామల, ఇందాకేం జరిగిందంటే నా కూతురు ప్రాణానికి ఇప్పుడు నువ్వు కనిపిస్తే నా కూతురు పరిస్థితి ఏంటే? బాబాయ్ బాబాయ్, నా కాళ్ళు చేతులు ఆడతలేదు. ఇప్పుడు ఏం చేద్దామే రేఖ? చేయగలిగిందేమీ లేదమ్మా. ఎలాగోలా దీన్ని బయటికి పంపేయడమే. అదేలా కుదురుతుందే? ఇంటి నిండా గది లేనట్టు అందరూ ఆళ్ళలో చచ్చారు. అందరూ లోపలికి వెళ్ళిన తర్వాతే పంపుదాంలే. నువ్వు అరవకే. ఇదేంటి రేఖ? నేను ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. అయినా నేను కనిపించినా నా వెనుక నువ్వు లేవని చెప్తానులే. కలలు కనకు. నువ్వు ఈ ఇంట్లో, అది నా రూమ్ లో ఉన్నావని తెలిస్తే నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా ఎవ్వరూ నమ్మరు. వాళ్ళ ప్లేస్ లో నువ్వు నేను ఉన్న నమ్మం. శ్యామలా, నువ్వు పెళ్ళికి ముందు ఎవరితోనో లేచిపోయి పెట్టా? ఏంటి పని ఇది? సమయం సందర్భం లేకుండా. అబ్బా అది కాదే, ఒకవేళ నీకు అనుభవం ఉందనుకో, ఈ కిటికీలోంచి నా చీర కట్టేసి కింద దింపేద్దామని. చాలా సినిమాల్లో ఇంతే కదా, త్రిష, ఇలియానా గోల్డ్ మంది దిగిపోయారు. నేను చూసాను. వాళ్ళు దింపేద్దామని. అమ్మా, నువ్వు కాసేపు నోరు మూసు కూర్చుంటావా? షీటు లేదు లేదు. రేఖ, మీరు ఎక్కువ టైం ఇక్కడ ఉండొద్దు. మీకోసం ఎవరైనా రావచ్చు. మీరు కిందకు వెళ్ళండి. పద వెళ్దాం. ఆ పిన్ని, నాకు తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ తీసుకొస్తావా? త్వరగా వచ్చి డోర్ వేసుకో. పదవే. ఓసే రేఖ తాళ చెప్తానే.
అక్కర్లేదు లేవే పద. అయ్యో ఎంత చెప్తాను వినవే తాళా చెప్తాను. తగలడు. ఏంటి పగలు తలుపులకి తాళాలేస్తున్నారు? పడక దీని కంట్లోనే పడ్డావా? ఇప్పుడిది దొరికింది సందని ఎన్నెన్ని మాటలంటుందో. నే చెంచు తాళం ఎందుకు వేశావు అంటున్నాను. ఏదో ఉంది కదా అని ఊరికే సరదాకి. అలాగా, మరి ఇప్పుడు తీసేయ్. ఊరికే సరదాకి లోపల దీని డబ్బుందమ్మా, అందుకే వేసింది. డబ్బు కాసపడే కక్కుర్తి మనుషులు మీరు తప్ప ఇక్కడెవ్వరూ లేరు. డబ్బు కదమ్మా ఎవరినన్నా మార్చేస్తుంది. ఈ డబ్బును చూసారమ్మా. సోదాపి మర్యాదగా తలుపుకి తాళం ఎందుకేసావో చెప్పు. అదేనమ్మా నేను అన్నాను, తాళం ఎందుకే అని. వినలేదు. అమ్మగారు అనుమానం తీరిపోతుంది కానీ తీసేయ్. ఏంటి తొలుపా? తలుపు కాదే, తాళం తీ. తాళమా తీస్తాను. తీసానమ్మా. ఇప్పుడు మీ అనుమానం తీరిపోయిందా? తీర్లా, ఇంకా ఎక్కువైంది. ఏదో చేస్తున్నారు మీరు. నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను కదా. కంగారు పడుతున్నారు. ఎవరు ఎక్కడ నిలబడ్డం లేదు. మీలో మీరే గుసగుసలాడుతున్నారు. ఏటమ్మా మీరు మాటికి అనుమానించడమేనా? ఏదో మా వాదన మాకుంటాయి, అయ్యే మాట్లాడుకుంటున్నాం. పనోళ్ళం కదా, ఓ చోటే కూర్చుంటే పళ్ళు ఎలా అవుతాయి చెప్పండి. పదే పోదాం. ముందు దీన్ని ఇక్కడి నుంచి కదలు. అదిగో మళ్ళీ గుసగుసలు. అసలు మీ సంగతి ఏంటో అర్థం కావట్లేదే. అమ్మా మీకు దండం తల్లే, మమ్మల్ని వదిలేయి. మీరెందుకో కంగారు పడుతున్నారు తెలియదు కానీ తెలిసే వరకు వదల్నే. ఉసే ఈ శ్యామలాని దీన్ని ఇద్దరిని కలిపి చంపేసి మూడగట్టేసి ఏ కాలంలో పడతానే పేడ ఊరిపోద్ది. ఏది కుదరకపోతే అదే చేద్దాంలే పద. చెంచు ఈవిడొకతి పోలీస్ ఆఫీసర్ లాగా ఆరాలు తీసి చంపేద్ది. చిచ్చి. ఏంటమ్మా? వచ్చి తలపట్టు. అవతలకి బోల్ పని ఉందమ్మా. నీకేమైందే? ఏ రోజైనా అమ్మగారు ఇలా నోరు తెరిచి అడిగారంటే ఎంత నొప్పిగా ఉండకపోతే నిన్ను అడుగుతారు చెప్పు. ఏంటిది ఓవర్ యాక్షన్ చేస్తోంది? ఏదైనా కొత్త ప్లానా? దీనికి తలపట్టు నెమ్మదిగా లోపలికి తీసుకెళ్ళు, నేను దాన్ని బయటికి తీసుకెళ్తాను. ఇదిగోమ్మా వచ్చేస్తాను, తలపట్టేస్తాను అంతే. అమ్మగారు సారీ అండి, ఏ తెలియకనేసి నువ్వు ఏమనుకోకండి. పదండి అలా మీ గదిలోకి వెళ్ళి నడువాల్చండి, తలపట్టేస్తాను. లోపలికి ఎందుకు, ఇక్కడే పట్టు. లేదమ్మగారు, మీరు అలా లోపలికి పడుకుంటే నేను తలపట్టేస్తాను. మా పని మేము చేసిపోతాం. ఏంటి మీ పని మీరు చేసుకుపోతారా? ఇంటికి ఏమైనా కన్నం వేస్తున్నారా ఏంటి? కన్నా భలేవారమ్మగారు, కన్నాలేడు సున్నాలేడు, మా ఇంట వంట లేదు. మీరు కళ్ళు పూసుకుని పడుకుంటే నేను తలపడతాను అన్నాను అంతే. అంతే కదా రేఖ? అసలే అమ్మగారికి తల నొప్పిగా ఉంది, మళ్ళీ నీ సుత్తివాగుడుతో నొప్పి ఎక్కువ అవుతుంది. కానీ ముందు తలపట్టు. అలాగే, మీరు గదిలో పదండమ్మా. పర్లేదు చెంచు, ఇక్కడే పట్టు. లేదమ్మగారు, నేను ఒప్పుకోను అంతే.
మీరు గదిలోకి వెళ్ళాల్సిందే, నేను తల పట్టాల్సిందే, మీరు నిద్ర పోవాల్సిందే. పదండి అమ్మగారు. నేను గదిలోకి వెళ్ళాలని వీళ్ళిద్దరూ ఎందుకింత పట్టుపడుతున్నారు? ఏదైనా ఉందా, లేకపోతే నా అనుమానమేనా? అంతే అయ్యుంటుంది. ఇది అసలే తింగర్ది. ఆ ఏంటి అమ్మగారు ఆలోచిస్తున్నారు? పదండి పదండి. ఆలోచిస్తే తల పిక్కిపోద్దమ్మా. రండి రండి, నేను తల పడతాను కదా. ఇదే కరెక్టే. ఆ శ్యామల్ని వదిలించేసుకుంటా. ఛే, సమయానికి సిగ్నల్ కూడా రావట్లేదు. త్వరగా రా, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, పద వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు. రాక్క కాసేపు టీవీ చూద్దాం. ఇంతకి సినిమానా న్యూసా? మన ఇంట్లో ఉన్న బ్రేకింగ్ న్యూస్లు చాలక ఇంకో న్యూసా? ఏ సినిమా? నాకేం తెలియదు సార్. ఏం తెలియకూడదు ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. సార్, వాడితో మాట్లాడి ముగించలేదు. ఏమైంది? ఎందుకు తలిపేస్తున్నా? వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? ఆ అక్షరాలేక టీవీలో సినిమా చూడ్డానికి సెటిల్ అయిపోయారు. అబ్బా, మరి ఇప్పుడు ఎలా? ఏముంది, అందరూ నిద్రపోయే వరకు వెయిట్ చేయాల్సిందే. వాట్? అంతసేపా? నా వల్ల కాదు. వెళ్ళు, దర్జాగా మెట్లు దిగి వాళ్ళకి హాయ్ చెప్పి వెళ్ళు. మ్, సరే వెళ్ళంలే. అనవసరంగా వచ్చి నువ్వు ఇరుక్కుందే కాక నన్ను కూడా ఇరికించావు. ఒకవేళ వాళ్ళకి సినిమా బొరుకుటి వెళ్ళిపోయారేమో. ఒకసారి చూడవా ప్లీజ్? రూమ్స్ లో ఉంటే బోర్ కొడుతుందని హాల్లోకి వచ్చి సెటిల్ అవుతారు. ఇప్పుడప్పుడే రూమ్ లోకి వెళ్లరు. ఏమో, మన లక్ బాగుంటే వెళ్ళొచ్చు కదా. ప్లీజ్ నా కోసం ఒక్కసారి చూడవా? ఈ విషయం అన్నకు తెలియాలి. ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టిన సార్ ప్లీజ్. వీళ్ళని ఇంత సుఖంగా సంతోషంగా నేను ఎలా ఉంచగలుగుతున్నాను? అది చూడు, కడుపు పోయిన ఎలా నవ్వుతుందో. నాలో రౌడీ నిద్ర లేకపోతే ప్లీజ్. చిన్నపిల్లలు రండి, వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా. వాళ్ళు వెళ్ళిపోయారా? లేదు, హాల్లోని కూర్చుని నవ్వుతూ టీవీ చూస్తున్నారు. దాని కడుపు పోయినా నవ్వెలా వస్తుందో. అసలు నువ్వు అక్షరకి పని మనిషిని ఎందుకు చెప్పావు? నీ సవతిని అని అప్పుడే చెప్పుంటే ఇన్ని బాధలుండవు కదా. కనీసం ఇప్పుడైనా చెప్పు రేఖ. చెప్పను. చెప్పేదాన్నైతే ఆ రోజే చెప్పేదాన్ని. అదే ఎందుకు చెప్పకుండా ఇన్ని కష్టాలు పడ్డాం? తాడు పేడ తేల్చేసుకుంటే సరిపోయేది కదా. అర్థం లేకుండా మాట్లాడక శ్యామలా. తేల్చేసుకుంటే ఏమవుతుంది? కోర్టుకెళ్తాను. వెళ్తే వాళ్ళు లాయర్నో జడ్జినో కొంటారు. నాకు 5ో 10ో భరణంగా చేతిలో పెట్టి బయటికి పంపేస్తారు. 5 లక్షలు నా టార్గెట్ కాదు. వీళ్ళంతా నాశనం అయిపోవాలి. కోట్ల రూపాయల ఆస్తికి నేనే మహారాణిని కావాలి. పిల్లనుకుంటాను, నేను చూసొస్తాను. ఏ ఆగు, నువ్వొద్దు. వేరే ఎవరైనా రావచ్చు. నేను వెళ్ళి చూస్తాను, నువ్వు వెళ్ళి దాక్కు.
ఏంటి ఇది? ఇయ్యా యాపిల్ ముక్కలు ఇదిగో ఈ తల్లి ఇక్కడ ఇరుక్కుపోయింది కదూ తీసుకో అమ్మా. ఏంటి పిన్ని వేళకోళంగా ఉందా? ఏ నీ కూతురికి నేను చేసిన సహాయాన్ని అప్పుడే మర్చిపోయావా? ఏయ్, నువ్వు నా కోసం మాత్రమే చేసావా? కాదు నువ్వు మరి ఏదో చేసావని నీకు మెహర్బానీ చేయడానికి ఎవ్వరు లేరిక్కడ. అయితే డోర్ తీ. ఎందుకు? బయటికి వెళ్తాను. ఎవరు కనిపించినా చెప్పి పారేస్తాను. పీడ వదులుతుంది. అబ్బాబ్బాబ్బా ఎందుకే మీ ఇద్దరు ఇలా గొడవ పడతారో? ఇదిగో తీస్తాను. ముగ్గురు ఇక్కడే ఉన్నాం, బయట ఎవరు ఉన్నారు? ఏ శ్యామల, నువ్వు వెళ్ళు. తలుపు తీయడానికి ఇంతసేపు ఏంటి? కావాలని తీలేదత్తయ్యా. అదేంటి? అవునత్తయ్యా, ఈ ఇల్లంతా నా మీద పగబట్టిందని, చంపేస్తారని తెలిసిన తర్వాత కూడా వీళ్ళందరి మొహాలు నేనెలా చూడగలనత్తయ్యా? పూసిని నువ్వు వాళ్ళ మీద పగబట్టి ఇక్కడ ఈవెంట్ పిచ్చిదాన్ని చేస్తున్నావా? ఇంతకీ ఆ శ్యామల ఎక్కడ చచ్చింది? అది కనిపించి దాన్ని నిలదీసి దాని చేత నిజం చెప్పిస్తే కాని నువ్వు బయటపడవే. బయట కాదు, లోపల పడతాను. అవును, నీకు నిజంగా ఆ శ్యామల తెలుసటే రేఖ? నేను అదే అడుగుతాను వదినా. ఏమడు నీకు ఆ శ్యామల తెలుసా? తెలుసు. ఇదేంటిది నన్ను ఇరికించేలా ఉంది? ఛ! ఏంటి తెలుసా? అవును, లేక కడుపు తీసిన దానిగా మాత్రమే తెలుసు. నువ్వు తీయించమంటేనే కదా తీయించాను. చూడబోతే ఇది నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించేలా ఉంది. అందుకే అది కనిపిస్తే మెడ పట్టుకుని ఈడ్చుకొచ్చి నిజం చెప్పించేదాన్ని. నేను కూడా తెగ తిరుగుతాను వదినా. ఎక్కడా కనిపిస్తాయి కదా. ఇక్కడే ఉంటే అది ఎలా కనిపిస్తుంది? ఏంటి అది ఇక్కడే ఉందా? అవునత్తయ్యా, నన్ను బయటికి పంపడానికి వాళ్ళు దాన్ని ఇక్కడే ఎక్కడో దాచుంచచ్చు కదా, ఇక్కడే పెట్టుండొచ్చు కదా. అవునమ్మా, అమ్మ చెప్పింది కరెక్టే కదా. అమ్మయ్యా, ఒకవేళ నేను కనిపించినా అది ఆ జగదీశ్వరి మీదకి వెళ్లేలా మంచి ప్లానే వేసింది. ఇప్పుడు రాజేశ్వరి ఆంటీ వెళ్ళి ఇదే మాట వాళ్ళని అడుగుతుంది. ఏంటి వదినా ఆలోచిస్తారు? అమ్మ చెప్పింది కరెక్టే కదా. వాళ్ళు ఇక్కడ దాన్ని దాచుండొచ్చు కదూ. తెలివి లేకుండా మాట్లాడకండి. దాన్ని వాళ్ళెందుకు దాస్తారు? దాని మీద వాళ్ళకి పీకల దాకా కోపం ఉంది. దాన్ని నువ్వే దాచావని వాళ్ళన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళ అనక ముందే దాన్ని పట్టుకొచ్చే ప్రయత్నం చేయండి. నేను వస్తాను.